నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. శ్రీశైలం నుండి బోటు ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలీస్ కస్టడీలో మృతి చెందిన కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్షలు. 1,04,00,000 జరిమానా. ఎన్టీఆర్ వైద్య సేవల స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సమ్మె విరమణ. పునః ప్రారంభమైన ఎన్టీఆర్ వైద్య సేవలు. రాష్ట్ర ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటికే 5 సార్లు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించిన మంత్రి రామానాయుడు 6వసారి పర్యటనలో భాగంగా శ్రీశైలం నుండి కొల్లంవాగు ద్వారా బోట్లో ప్రయాణిస్తూ వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించనున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో శ్రీశైలం నుండి ప్రత్యేక బోట్లో మంత్రి రామానాయుడు ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ చేరుకున్నారు. టన్నెల్ ద్వారా ప్రయాణిస్తూ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి వెంట ఎస్సీ అబూ తాలిం, ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంతో పాటు తమిళనాడులో సంచలనం కలిగించిన తూత్తుకుడి జిల్లా సాత్తునకులంకు చెందిన తండ్రి, కుమారులు పోలీస్ కస్టడీలో మృతి చెందిన కేసులో 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితుల్లో ఒకరైన ఎస్ఐ పాల్దురై అనారోగ్యంతో మృతి చెందగా మిగిలిన 9 మందికి న్యాయస్థానం శిక్ష, జరిమానా విధించింది. చెన్నై కోర్టు మదురై ధర్మాసనం సుమోటోగా విచారణకు తీసుకున్న కేసును సిబిఐకి అప్పగించింది. 9 మందిని దోషులుగా గుర్తిస్తూ గత నెల 23న కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సోమవారం న్యాయమూర్తి ముత్తుకుమరన్ దోషులకు శిక్ష విధిస్తూ కేసు వివరాలు చదువుతుంటే మనసుకు బాధ అనిపించిందని, ఇలాంటి దోషులకు జీవిత ఖైదు భయాన్ని కలిగించదని, మరణశిక్షే సరైందని వ్యాఖ్యానించారు. దోషులకు 2 ఉరిశిక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. మొదటి దోషి అయిన శ్రీధర్కు విధించిన 84 లక్షల జరిమానా, మిగిలిన దోషులకు విధించిన జరిమానాతో కలిపి మొత్తం 1,04,00,000 ఫెన్నిక్స్ తల్లికి ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. అప్పట్లో సంచలనం కలిగించిన ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తూత్తుకుడి జిల్లా సాత్తానకుళంకి చెందిన జయరాజ్, ఆయన కుమారుడు ఫెన్నిక్స్ అనుమతించిన సమయం దాటినా సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచి ఉంచారని పోలీసులు ఇద్దరిని స్టేషన్కు తీసుకెళ్లారు. రాత్రంతా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకొని సిబిఐకి అప్పగించింది. దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్, పాల్దురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వెయిల్ ముత్తు, సామి దురైలపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై జిల్లా మొదటి సెషన్ కోర్టులో జరుగుతుండగా సోమవారం తుది తీర్పు వెలువడింది. జలమే జీవనాధారమని, అది దైవంతో సమానమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నీటి వనరులను కాపాడుకుంటూ భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి వల్లూరు చెరువు వద్ద ప్రారంభించారు. వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు ప్రత్యేక హారతి ఇచ్చి సారెను వదిలారు. చెరువులో పూడికతీత మరమ్మతుల కోసం
ఉంచిన ప్రొక్కలైన్ ప్రారంభించారు. చెరువు కట్టపై మొక్కలు నాటారు. మరమ్మతులు చేయాల్సిన నీటి వనరులను గుర్తించడం, వాటిని చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, 100 రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 163 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి నీటి వనరులను బలోపేతం చేసేలా దృష్టి సారించామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపెట్టి భూగర్భ నీటి మట్టం పెంచేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జడ్పీసీఈఓ చిరంజీవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒల్లూరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బొద్ద శ్రీనివాసులు, ఈవో రమేష్, సాగునీటి సంఘం అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీను నువ్వు పెట్టుకోండి. కానీ మీరు కానీ కొబ్బరి తినండి. ఓకే సార్. జలధార జలహారతి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా యాడికలో మొదలుపెట్టారు. 100 రోజుల కార్యక్రమం ఇచ్చారు. 10 రోజులు ఏమేం పనులు చేయాలో గుర్తించాలని చెప్పి దీనిలో కార్యాచరణ తీసుకున్నాం. గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక 5 రోజులు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు. మీరు భూగర్భ జలాలు పెంచాలి, నీరు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతుకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకునే నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడే నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ ఒల్లూరు చెరువులో గౌరవ కలెక్టర్ గారు నేను ఒల్లూరమ్మ తల్లికి పూజలు చేయటం, పోలేరమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జలహారతి ఇచ్చి గంగమ్మకి సారా సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా పూడిపోయినటువంటి కుంటలో చెరువులో పూడికలు తీర్చడం, ఆ చెరువులకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ని ఓపెన్ చేసి చెరువు ఎప్పుడు వర్షం వచ్చినా కొద్ది నీళ్ళు వచ్చినా చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకుంటూ నిండిపోయే చెరువు నుంచి గొలుసుగడ్డ చెరువులాగా క్యాస్కేడ్ సిస్టమ్ ద్వారా చాలా ఒకదానికి నిండి అలుగుబారి నీళ్లు వృధా పోకుండా ఆ నీళ్లు ఇంకొక చెరువుకి వెళ్ళే విధంగా, ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే విధంగా ఈ గొలుసుగడ్డ చెరువులకి ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మనం ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉందో క్షామపీడిత ప్రాంతం, కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో నీటి నిల్వలు తీసుకొని మనం ఈ ప్రాంతాల్లో సస్యశ్యామలం చేస్తే రైతు కూలి అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలనేది మన కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. జలధార జలహారతి నీటి సంఘాల బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, జలధార అంటే కనుక పుష్కలమైనటువంటి నీరు, జలహారతి అదొక దైవంలాగా మనం చేయాలని ఒక కార్యక్రమం.
మూడోది వచ్చేటప్పటికి నీటి సంఘాల యొక్క బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత పెట్టి దాంతోపాటు అధికారులందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ సోర్సెస్ని పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జలహారతి ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పనులు ప్రారంభించడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి నీటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో, either ట్యాంక్స్ కానీ లేకపోతే కనుక చెక్ డ్యామ్స్ కానీ ఏ సోర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సోర్స్ అన్నింటిని కూడా స్ట్రెంథన్ చేయడం, తర్వాత ఛానల్స్ క్రియేట్ చేయడం, అంటే ఒక చెరువు నుంచి అనుసంధానం, అంటే ట్యాంక్స్కి మధ్యన అనుసంధానం చేయడం, పూడికలు తీయడం, అక్కడ ఉన్నటువంటి జంగిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ చేయడం చేసి నీటి రేపు రాబోయే రోజు అంటే మనకి రాబోయే వర్షాల టైంకి అంటే జూలై వరకు ఉన్నది. ఇది మొత్తం 100 days ప్రోగ్రామ్. ఈ 100 days ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మనకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుని దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని రాబోతున్నటువంటి వర్షాలని ఎక్కువగా మనము ఆ వాటర్ని అంతా కూడా మనం జాగ్రత్తగా వాడుకుని ఒడిసిపెట్టి పట్టుకొని కింద ఉన్నటువంటి భూగర్భ జలాలను పెంచాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి ఇది ఒక మంచి సంకల్పం. తమిళనాడులోని కడలూరుకు చెందిన మత్స్యకారులు రాష్ట్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా వేట సాగిస్తూ తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వాపోయారు. గత నెలలో ఇలాగే వేటాడుతున్న కడలూరుకు చెందిన మత్స్యకారుల సోనా బోట్లను వీరు స్వాధీనం చేసుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొవ్వల దిన్నెలో భద్రపరిచారు. అయితే కొందరి సహకారంతో తమిళనాడుకు చెందిన వారు 10 రోజుల కిందట అర్ధరాత్రి వేళ వాటిని చెన్నైకి తరలించుకుపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లోని 164 గ్రామాలకు చెందిన సుమారు 5,000 మంది మత్స్యకారులు సింగరాయకొండ మండలం పాకల గ్రామ పరిధిలోని పోతయ్య గారి పట్టపుపాలెంలో సమావేశమయ్యారు. తమిళనాడు సోనా బోట్ల కారణంగా తమకు 10 ఏళ్లుగా వేట కష్టతరంగా మారిందని వాపోయారు. సంప్రదాయబద్ధమైన వేట సాగించే తమపై హైస్పీడ్ బోట్లతో వేటాడే కడలూరు మత్స్యకారులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బోట్ల కాపలాదారులు తోటయ్య, జాలిరెడ్డి శెట్టిలను రాత్రి 11 గంటల సమయంలో మత్స్యకార కాపులు ప్రశ్నించడంతో అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు ప్రలోభాలకు గురి చేశారని తెలిపినట్లు సమాచారం. దీంతో పోగొట్టుకున్న సోనా బోట్లను తమిళనాడుకు చెందిన మత్స్యకారులకు అప్పగించామని చెప్పినట్టు తెలిసింది. కాపలాదారులకు 10 లక్షల చొప్పున అందచేస్తామని మధ్యవర్తుల ద్వారా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. దోల్దిని హార్బర్లో బోట్లు ఉంటే మనకు హ్యాపీగా ఉండింది యాడ్ చేసుకోవడానికి. మా వాళ్ళు 10 రూపాయలు యాడ్ చేసుకుని బతుకుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు వచ్చి వీళ్ళు బోటు పంపించేశారు, వాళ్ళు వచ్చి ఇక్కడ లాగుతున్నారు. మన పరిస్థితి ఏంటి? మనం ఎట్ట బతకాలి? కొద్ది రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించే స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సమ్మె విరమించినట్లు అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 10 రోజుల్లో 1,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆమోదించి సమ్మెను విరమించినట్లు
ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించడం జరిగింది. 10 రోజుల్లో బకాయిలు చెల్లించని పక్షంలో మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వంతో జరిపిన చర్చల సమావేశం మినిట్స్ను కూడా కొద్దిసేపటి క్రితం అసోసియేషన్కు అధికారులు పంపించారు. ఈ మినిట్స్లో ఇచ్చిన హామీలు, చర్చల వివరాలు స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమ్మె విరమణతో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అన్ని సేవలు పునఃప్రారంభం కానున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిపై సింగరాయికొండ వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం కాగా కారులోని 5 ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాతులను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఎస్ఐ మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపు చేసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వడగాల్పుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎండ తీవ్రతకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కలెక్టర్ రాజాబాబు జేసీ కల్పనా కుమారితో కలిసి వేసవి తీవ్రత నివారణపై అధికారులతో సమీక్షించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య సమయంలో అత్యవసరమైతే తప్ప చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు బయటకు రావద్దని అన్నారు. ఎండ తీవ్రత, తద్వారా సమస్యలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. వేసవిలో తాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ చినబోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఇక్కడ కెరీర్ ఇక్కడ ఇది దాన్ని అచీవ్ అయ్యామని చెప్పేసి కూడా చూసుకుంటూ ఇది రెగ్యులర్ అబ్జర్వేషన్ చేసుకుంటూ అండ్ ఇన్ అడిషన్ టు దట్ వాట్ ఈస్ దట్ కాంట్రిబ్యూషన్ విచ్ యూ వాంట్ టు మేక్ అనేది కూడా నువ్వు పెట్టుకుంటా ఉంటే డెఫినెట్గా అట్ ది ఎండ్ ఒక 1 year అయిన తర్వాత then మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మనం చూస్తే then the lot is a big story to tell us. So అది ఆ ఇందులో మనం వర్కౌట్ చేసుకుంటాం. So in today's time only doing the work. I'm not asking you to overtly promote yourself. I'm just asking what work you're honestly doing. There is no harm in sharing it with others because it inspires other people. It also makes you feel happy about the work that you do. So one request that I would want to do is you don't have to do something very big.
మార్కాపురం జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం ప్రజలను భయపెట్టింది. కనిగిరి మండలం గుడిపాడు పంచాయతీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షానికి ఇళ్లపై గల సిమెంటు రేకులు పగిలిపోయాయి. పెద్ద పెద్ద వడగండ్లతో పాటు పిడుగుల శబ్దానికి ప్రజలు భయాందోళనకు గురై కకావికలమయ్యారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నీటి సంఘాలు నీటి పొదుపును నేర్చుకుని పాటించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం వేమలకోట చెరువు వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఎం విజయ సునీతతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో అధిక వర్షపాతంతో అత్యంత వెనుకబడిన మార్కాపురం జిల్లాలో కూడా సమృద్ధిగా వర్షాలు కురిశాయని, వచ్చే ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేసి ప్రతి ఒక్కరికి తాగు సాగునీరు అందిస్తామని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పైన సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోసారి వెలుగొండ ప్రాజెక్టు సందర్శన కోసం వస్తున్నారని అన్నారు. జల వనరుల శాఖ ఎస్సీ అబూతాలిం, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీఓ బాలచెన్నయ్య, ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు నర్సిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అంటే చాలా మందికి ఉండొచ్చు, వెలుగొండ పూర్తి అవుతుందిలే, ఇంకా ఏముందిలే పొలపలే అని. వెలుగొండ పూర్తి అయినా ఆ నీళ్ళని వృధా కానియకూడదు అనేది మన యొక్క లక్ష్యం. ఎక్కడ నీటి చుక్క, నీటి బొట్టు వృధా కాకుండా కాపాడుకొని ఆ నీళ్లు మన పొలంలోనే పారే విధంగా, మన పొలాల్లోనే ఉండే విధంగా చేసుకోవడం మన లక్ష్యం. ఆ రకంగా చేసుకున్నప్పుడు రైతుకు కొన్ని కష్టాలు అనేవి 100% తొలగుతాయి. ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూడాల్సిన పని లేదు, ఎప్పుడు ఇబ్బందులు వస్తాయా అని భయపడాల్సిన పని లేదు. నీటి భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిద్దామని, దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రేపు జూన్ జూలై కల్లా పూర్తి చేయాలని చెప్పి మళ్ళా మన మంత్రి రామానాయుడు గారు ఈ నైట్ శ్రీశైలం వస్తా ఉన్నారు. మేము పోతుంది దేనికోసం అంటే పనులు ఎంత వేగంగా జరుగుతా ఉన్నాయా, పనులు ఎట్టి పరిస్థితుల్లో జూలై నాటికి పూర్తి చేసడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, నేను, అలాగే మన సహచర ఎమ్మెల్యేల మంత్రం కూడా ఆ కార్యక్రమాన్ని ఈరోజు నైట్ వెళ్తా ఉన్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామంతో పాటు ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైన మేరకు మందులు వాడుకోవాలని, వైద్యులు ఇచ్చిన సూచనల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకుంటున్న జంక్ ఫుడ్స్తో ఊబకాయంతో పాటు ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జంక్ ఫుడ్స్ నివారించాలని అన్నారు. యోగా, ప్రాణాయామం, వ్యాయామం చేయాలని సూచించారు. గర్భవతులు వైద్యుల సలహాల మేరకు వ్యాయామం చేయాలని అన్నారు. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో మనకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. అంటే ప్రతి ఒక్కరం కూడా హెల్త్ గురించి ఆలోచించి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవటం, అదేవిధంగా నైపుణ్యం కలిగినటువంటి వైద్యుల దగ్గర సలహాలు తీసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఇది చాలా ముఖ్యంగా ఉంది. దీంట్లో మనకి హ్యూమన్ హెల్త్ ఒకటి, యానిమల్ హెల్త్ ఒకటి, అదేవిధంగా స్ట్రెస్ వీటికి సంబంధించింది ఒకటి, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఒకటి. ఇవన్నీ కూడా మనము సమపాళ్ళలో కాపాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది WHO ఇచ్చినటువంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి థీము. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సలహాలు తీసుకొని మొట్టమొదటి దశలోనే ఎర్లీగా కనుక మనం ఏదైనా వ్యాధి లక్షణాలని డిటెక్ట్ చేసి వ్యాధిని డిటెక్ట్ చేసినట్లయితే తప్పకుండా క్యూర్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి వైద్యం, వారి యొక్క ఆరోగ్యం గురించి
ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆరోగ్యాన్ని మొట్టమొదటిగా కుదుటపరచుకోవాలని, తగిన సలహాలన్నీ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా వైద్యం చేయించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఆహారము ఇవన్నీ తీసుకునే విధానంలో మరి ముఖ్యంగా స్కూళ్ళు విద్యార్థులను చూసినట్లయితే ఈ జంక్ ఫుడ్స్ తింటం ఇవన్నీ కూడా సహజంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా అనర్థానికి దారితీస్తుంది. మనకున్నటువంటి సమస్యల్లో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ మోతాదులో చిల్డ్రన్లో కూడా మనం చూస్తున్నాం, ఊబకాయము బారికాయం అనేది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, జంక్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తూ ఇంట్లో తయారు చేసినటువంటి చక్కని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, పిల్లలకు కూడా దయచేసి అదే అలవాటు చేయాలని, అదేవిధంగా పెద్దలు కూడా సాధ్యమైనంత వరకు ఈ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా అందరికీ క్షేమకరంగా ఉంటుంది, చక్కగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాం. వ్యాయామానికి సంబంధించి ప్రతిరోజు కూడా మనము మొట్టమొదటిగా ఉదయం పూట అందరం చేస్తూ ఉంటాము, చెయ్యాలి. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. మినిమము ఎక్సర్సైజెస్, మార్నింగ్ వాకింగ్ అటువంటివి చేయటం ఒకటి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి మరియు వయోవృద్ధులకు అందరికి కూడా యోగా అనేది మన యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ప్రతి 532 మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఉంటే వీటిని సబ్ సెంటర్స్ అని పిలుస్తూ ఉంటాం. వాటన్నిటి దగ్గర కూడా అందరికీ యోగాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా గర్భిణీ స్త్రీలు ఎటువంటి యోగా చేయాలి, గర్భిణీ స్త్రీ అదేవిధంగా వృద్ధులు ఎటువంటి యోగా చేయాలి, తర్వాత ఇటువంటివి చేసినందువల్ల ఆరోగ్యం ఏ విధంగా కుదుటపడుతుంది అనేది వారికి చక్కగా చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజు కూడా వారిని ఉదయం పూట చేయిస్తూ ఉంటారు. దయచేసి దీన్ని కూడా ప్రజలు వినియోగించుకొని ఆహారము, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటము, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటము ఇవి కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యం చక్కగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యలపై అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఘాటుగా స్పందించారు. నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలను పదే చెప్పడం ద్వారా ప్రజలను భ్రమల్లో ఉంచాలని మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా పెన్షన్ పెంచుకుంటూ వెళ్లామని, నెల 1వ తేదీనే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అందజేశామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అర్హులైన ప్రతి తల్లి ఖాతాలో నేరుగా నగదు జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం, ఆరోగ్య ఆసరా వంటి పథకాలు అభివృద్ధి కాదా అని నిలదీశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. పక్కవారు చేసిన పనులను తమ ఖాతాలో వేసుకోవడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే కొత్త పనులు చేయాలని హితవు పలికారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వ్యాఖ్యలను చూస్తే నిజాల్ని దాచిపెట్టి అబద్ధాలని పదే చెప్పటం వల్ల అయ్యే నిజమవుతాయి అన్న భ్రమలో ఉన్నారు. ఎందుకంటున్నాను అంటే పెన్షన్లు పంచడానికి 5 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. 2000 నుంచి 3000 ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోయి ప్రతి ఒక్కళ్ళకి నెల ఇంటికి వెళ్ళి అందజేశాము. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక్క పెన్షన్ అన్నా మీరు కొత్తది ఇవ్వగలిగారా? మళ్ళీ సిగ్గు లేకుండా ఆ రోజు పెన్షన్ విధానాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి గురించి ఏదో మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. అంత గొప్ప పథకాన్నే మీరు కాపీ చేసి పేరు మార్చుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అర్హులు ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా డైరెక్ట్గా ఆ పథకాన్ని అందేలాగా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి చేయలేదు అనే మాటలు వస్తున్నాయి. రవికుమార్ గారు, మీరు ఈరోజు ఏ కార్యక్రమానికైతే వచ్చారో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో పనులు ఎంతవరకు వస్తున్నాయని పరిశీలించడానికి వచ్చారో ఆ మెడికల్ కాలేజీని స్థాపించిందే, తీసుకువచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వంలో ఎవరు మతాలని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మతాలను అడ్డు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారో చిన్న పిల్లవాడిని అడిగినా కానీ చెప్తారు.
లేదా మీకు తెలియకపోతే మీ పార్ట్నర్ ఉన్నారు మిస్టర్ సనాతనిని, ఆయన అడగండి, ఇంకా గొప్పగా చెబుతారు. దాంతోపాటు రానున్న రోజుల్లో మీరు అన్న మాటకి ప్రజలే తంతారు. ఎస్, 100% రానున్న రోజుల్లో ప్రజలే ఎవరిని తన్నబోతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడటానికి రెడీగా ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలో శిరో రక్ష ప్రాణరక్ష పేరుతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో పోలీస్ సిబ్బంది, హోంగార్డులు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. చీరాల ప్రధాన కూడళ్లలో ర్యాలీలో ఎస్పీ ఉమామహేశ్వర్తో పాటు డీఎస్పీ మొయిన్, సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, శక్తి టీం పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం తలకు తగిలే గాయాలే. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి 90% వరకు తప్పించుకోవచ్చని ప్రజలకు వివరించారు. విద్యార్థులు, యువత, ప్రభుత్వ సిబ్బంది ప్రజలలో హెల్మెట్ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పిస్తామని అన్నారు. కేవలం చట్టం కోసమో జరిమానా కోసమో కాకుండా మీ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలని అన్నారు. పోలీస్ శాఖ నుండే ఈ మార్పు మొదలు కావాలని సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించారు. రానున్న రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. బాపట్ల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. బాపట్ల పోలీసులు సామాజిక బాధ్యతను చాటుకుంటూ ప్రజల ప్రాణాల రక్షణకు పెద్దపీట వేశారు. చాలామంది ఈ టూ వీలర్ ఇన్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ సేఫ్టీ యాక్టివిటీలో భాగంగా మేము హెల్మెట్ ధరించడం పట్ల, ప్రజలు హెల్మెట్ ధరించడం పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్, మండల్స్ పరిధిలో ఈ హెల్మెట్ డ్రైవ్ని ప్రత్యేకంగా శిరోరక్ష ప్రాణరక్ష అనే వినూత్న కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళడం జరుగుతుంది. రానున్న 10-15 రోజులు ఈ హెల్మెట్ ధరించడం పట్ల ప్రజలకి, అదేవిధంగా విద్యార్థులకి, యువతకి, రూరల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పబ్లిక్కి, పాత్రికేయులకి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికి కూడా ఆ హెల్మెట్ ధరించడం పట్ల విస్తృత అవగాహన కార్యక్రమాలు కలగజేసి తర్వాత వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటగా మా పోలీస్ విభాగం నుంచే జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుమారు 1500కు పైగా సబ్ డివిజన్ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, హోంగార్డ్స్ అందరికి కూడా హెల్మెట్ని తప్పనిసరి చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వెలుగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. శ్రీశైలం నుండి బోటు ద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలీస్ కస్టడీలో మృతి చెందిన కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్షలు, 1,04,00,000 జరిమానా. ఎన్టీఆర్ వైద్య సేవల స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సమ్మె విరమణ, పునః ప్రారంభమైన ఎన్టీఆర్ వైద్య సేవలు. డి న్యూస్లో నేటి మాట. క్లాసుల్లో నేర్చుకునే పాఠాలతో జీవనోపాధి పొందవచ్చు, కానీ జీవితంలో ఎదగాలంటే రోజు పాఠాలు నేర్చుకోవాల్సిందే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.